నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్, కపుల్ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ ఎట్లా ఉందంటే, అసలు మూవీ స్టోరీ ఏంటి, అలాగే ఆ సాంగ్స్ అవి కానీ ఎలా ఉన్నాయి? కపుల్ ఫ్రెండ్లీ మూవీ అనేది ఈ రోజు రిలీజ్ అయింది. సంతోష్ శోభన్ చాలా కాలం తర్వాత హీరోగా వచ్చిన మూవీ. తనది ఇప్పటి వరకు ఏ మినీ కథ తప్ప పెద్దగా ఏమీ అతను ఇచ్చేయలేదు. కాకపోతే ఉన్న వాళ్ళలో మంచి ఆర్టిస్టు. మరి ఏ కారణాల్లో కానీ అతను అంతగా సినిమాలకి రావట్లేదు. ఇక మానస వారణాసి అమ్మాయి హీరోయిన్, రాజీవ్ కనకాల, యోగి బాబు, ఇలాగా మంచి సపోర్టింగ్ కాస్టింగ్ అయితే ఉంది. ఇక క్రూగా తీసుకున్నప్పుడు టెక్నీషియన్స్ అశ్విన్ చంద్రశేఖర్ డైరెక్టరు, అజయ్ కుమార్ రాజు ప్రొడ్యూసరు, యూవి క్రియేషన్స్, తర్వాత మ్యూజిక్ ఆదిత్య రవీంద్రన్ అండ్ డిఓపి దినేష్ పురుషోత్తమన్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. కొత్తగా చెప్పాలంటే ఇది ఒక సింపుల్ స్టోరీ. అట్లాగే దాని ప్యారలల్ గా ఇంకొక స్టోరీ ఉంటది. ఆ ప్యారలల్ స్టోరీ నేను చెప్పను, బట్ మెయిన్ స్టోరీ అది కొంత సస్పెన్స్. మెయిన్ స్టోరీ వచ్చి శివ అనే ఒక అబ్బాయి నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్తాడు. తను ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తుంటాడు. అక్కడ జాబ్ వెతుక్కుందామని చెన్నైకి వెళ్తాడు. కానీ అబ్బాయికి ఎక్కడ జాబ్స్ రావు. దాంతో ఇంకా వాళ్ళ అన్న డబ్బులు పంపిస్తా ఉంటే అది సరిపోక తను బైక్ పూలింగ్ లో బైక్ నడుపుతూ ఉంటాడు. ఇది ఆ అబ్బాయి బ్యాక్ డ్రాప్. ఇక ఈ అమ్మాయిది మిత్ర, ఈ అమ్మాయి పేరు. ఈ అమ్మాయి చిత్తూరు. సో చిత్తూరు నుంచి ఈ అమ్మాయి కూడా చెన్నై, అంటే నెల్లూరు చిత్తూరుకి చెన్నై దగ్గర కాబట్టి అది పెట్టారు. సో చిత్తూరు నుంచి చెన్నైకి వచ్చి ఆ అమ్మాయి కూడా ఐటీ జాబ్స్ కోసం ట్రై చేస్తూ జాబ్ రాదు. కానీ ఇంట్లో వాళ్ళు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది. సో పెళ్లి నుంచి తప్పించుకోవాలనుకుంటుంది. అందుకని జాబ్ వచ్చినాక చేసుకుంటూ నేను ఇంటర్వ్యూలకి వెళ్తున్నాను ఇలాగా ఇంట్లో చెప్తుంటది. సో ఇలాంటి వాళ్ళిద్దరు కలుస్తారు. ఆ బైక్ ద్వారానే కలుస్తారు. కలిసిన తర్వాత ఒక అనుకోని కారణాల వల్ల వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది, షేరింగ్ దీంట్లో. సో అంటే ఈ మధ్య లివింగ్ హాస్టల్స్ ఇవన్నీ వస్తున్నాయి, కో లివింగ్ అని. అలాగా వీళ్ళిద్దరు కో లివింగ్ లో ఉంటారు. సో ఉన్నప్పుడు ఇంకా సహజంగానే హీరో హీరోయిన్ ఉన్నప్పుడు లవ్ స్టార్ట్ అవుతుంది కదా, అలాగే వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టార్ట్ అవుతుంది. ప్యారలల్ గా నేను చెప్పినట్టుగా ఇంకొక ట్రాక్ రన్ అవుతా ఉంటది. సో వీళ్ళిద్దరికి ఇంట్లో ఇది తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు ఏమైంది అంటే వీళ్ళిద్దరు సుఖాంతమైందా, లేకపోతే వీళ్ళిద్దరి క్షణాలు గడిపిన క్షణాలు మెమరీస్ గా నిలిచిపోయా అనేది బేసిక్ లైన్. సో ఇట్లాంటి దాంట్లో ఏంటంటే ఇలాంటి సబ్జెక్టులు గతంలో కూడా చాలా వచ్చాయి మనకి. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు కావచ్చు, దిల్ బేచారా కావచ్చు, ఓయి, గీతాంజలి, ఇవన్నీ కూడా గుర్తొస్తుంటాయి. సఖి, ఇవన్నీ గుర్తొస్తాయి. సో ఇది బేసిక్ కథ. కానీ డైరెక్టర్ ఏంటంటే టైం తీసుకొని మెల్లగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాడు. ఇవన్నీ చాలా నేచురల్ సెట్టింగ్ ఉంటది. ఎక్కడ మనకి ఇల్లాజికల్ గాను, అవుట్ ఆఫ్ ద బాక్స్ గాను అలాగా ఉండదు. అన్ని కూడా మన లైఫ్ లో ఎలా ఉంటుందో అలాగే మన ఫ్రెండ్ అలాగా ఉంటే ఎలా ఉంటారో అలాగే తీసుకున్నాడు. అంటే ఓవర్ డ్రామా చేయలేదు, మెలో డ్రామా చేయలేదు, చాలా సహజంగా ఇద్దరు. కాకపోతే ఏంటంటే స్లో పేస్ లో నడుస్తుంది. మెల్లగా తీసుకొని టైం తీసుకొని చేసుకుంటా వాళ్ళిద్దరి మధ్య సంబంధాలని ఎస్టాబ్లిష్ చేసుకుంటా వచ్చాడు. ఈ వీళ్ళిద్దరూ ఒక ఇంట్లోకి వెళ్ళినాక స్పీడ్ అవుతుంది స్టోరీ. అక్కడ నుంచి స్పీడ్ అవుతుంది. దాని తర్వాత కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుందంటే వీళ్ళ ఇళ్లలో వాళ్ళకి తెలియడం, దాంతో కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. సో ఈ కాన్ఫ్లిక్ట్ లో వీళ్ళిద్దరు ఏం చేస్తారు అనేది బేసిక్ స్టోరీ లైన్. బేసిక్ ఏంటంటే దీంట్లోనే ఒక చోట చెప్పినట్టుగా లైఫ్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ మెమరీస్ దట్ వన్స్ వర్ సింపుల్ మూమెంట్స్. సింపుల్ మూమెంట్స్ ఉన్నవి, అవి గడుస్తున్నప్పుడు మనకి అవి గొప్పగా అనిపించవు. అది చాలా కాలం తర్వాత ఒక గొప్ప మెమరీస్ గా అవి అనిపిస్తాయి. అలా అదొకటి. రెండో కాన్సెప్ట్ ఏమంటే ఏది కూడా పర్మనెంట్ కాదు. మూమెంట్స్ అన్ని కూడా అలా వచ్చిపోతాయి. ప్రయాణాలన్నీ కూడా శాశ్వతం కాదు. అది తెలుసుకొని మనం ఉన్న క్షణాలని ఎంజాయ్ చేయాలి. మనం చాలాసార్లు ఏమవుతుందంటే మనం లైఫ్ స్లిప్స్ అవే వెన్ యు ఆర్ బిజీ విత్ సంథింగ్ అంటారు. అంటే
నువ్వు లైఫ్ ని ఎంజాయ్ చేయకుండా ఇంకేదో కావాలి, ఇంకా ఉన్నదాన్ని వదిలేసి సమయాన్ని వృధా చేసుకుంటూ. ప్రతిసారి ఇంకేదో కావాలని లేని దానికోసం ట్రై చేస్తుంటారు. అందుకని లఖాన్ అనే ఆయన ఏమంటారంటే ల్యాక్ ఆఫ్ సంథింగ్ ఈ నెవర్ నో వాట్ ఇట్ ఈజ్ అంటాడు. అంటే నువ్వు లేని ఒక ల్యాక్ కోసం నువ్వు ట్రై చేస్తూనే ఉంటావు, అది ఎప్పటికీ ఎండ్ కాదు. సో అటువంటి ఒక ఫిలాసఫికల్ బ్యాక్ డ్రాప్ కూడా దీంట్లో ఉంది. ఈ అమ్మాయి ముఖ్యంగా అమ్మాయి డైలాగులు అవన్నీ దాంట్లో కొంత ఫిలాసఫీ అయితే ఉంటది. ఇది బేసిక్ గా అంటే డైరెక్టర్ ఒక ఇద్దరి జీవితాలను తీసుకొని, ఒక అమ్మాయి అబ్బాయి జీవితాలను తీసుకొని వాటి మూమెంట్స్ ని మెమరీస్ గా ఎలా కన్వర్ట్ అవుతుందో ఆ ప్రాసెస్ ని ఈ ఫిలాసఫీ బ్యాక్గ్రౌండ్ లో అందంగా చెప్పాలనుకొని డైరెక్టర్ కమ్ రైటర్ కూడా ఆయన చేసిన సినిమా ఇది అని చెప్పుకోవచ్చు. సో డైరెక్టర్ గా దీంట్లో చంద్రశేఖర్ ఖచ్చితంగా మంచి మార్కులు వేయచ్చు. అంటే ఒక గ్రిప్పింగ్ గా నీట్ గా తీశాడు. కాకపోతే మనకి రెగ్యులర్ ఫార్మేట్ లో పరుగులెత్తాలి, కామెడీ ఉండాలి, ఫుల్ గా రొమాన్స్ రెచ్చిపోవాలి అలాగా అనుకుంటే ఇది నిరాశపరుస్తుంది. అట్లా కాకుండా ఒక మన జీవితాన్ని స్క్రీన్ మీద చూస్తున్నాం, లేదా మనకి తెలిసిన వాళ్ళని స్క్రీన్ మీద చూస్తున్నాం అనుకున్నప్పుడు చాలా కొద్దిగా ఓపిక్గా ఉండాలి. స్లో బర్నింగ్ అంటారు, ఆ స్లో బర్నింగ్ స్టోరీ ఇది. ఇవాళ మలయాళం సినిమాలన్నీ కూడా చాలా స్లో బర్నింగ్ సినిమాలే. వాటి అలవాటు ఉండే వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఇది ఒక ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సో మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు లైక్ చేసే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుంది. అలాగే యూత్ కి, ఇవాళ ఉన్న జనరేషన్ కి అంటే ఓన్లీ లవ్ అంటే ఎంజాయ్ చేయడము, పార్కులు తిరగడం, లేకపోతే హోటల్స్ తిరగడం ఎంజాయ్ చేయడమే కాదు, బాధ్యతలు కూడా ఉంటాయి, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, డే టు డే లైఫ్ లో స్ట్రగుల్ ఉంటది. దాన్ని ఒక ఇద్దరు వ్యక్తులు ఎలాగా దాన్ని డీల్ చేస్తారనేది ఇది అనమాట. ఇది ఇవాళ జనరేషన్ కి బాగా కనెక్ట్ అవుతుంది. అట్లాగే ఫ్యామిలీ కూడా బాగా చూడదగిన సినిమా. అంటే తమ పిల్లల్ని సిటీలకు పంపించిన తల్లిదండ్రులు వాళ్ళకి వీళ్ళ గురించి ఏమి తెలుసు ఏమి తెలియదు, తెలిసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు. ఇప్పుడు అందరు పేరెంట్స్ అదే పరిస్థితి కదా, వాళ్ళ పిల్లలేమో సిటీల్లో ఉంటారు, అమ్మాయిలు కూడా ఈడ ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, నిజంగా ఉద్యోగం చేస్తున్నారా లేకపోతే ఎవరితో తిరుగుతున్నారా అనేది ఏమీ వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఆశలు, వాళ్ళ కోరికలే ఉంటాయి, వాళ్ళ ప్లాన్స్ ఏ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా దీంట్లో బ్రహ్మాండంగా చర్చించారు. ఇక పెర్ఫార్మెన్స్ సంబంధించి సంతోష్ శోభన్ చాలా మెచ్యూర్ గా చేశాడు. ఎక్కడ ఎంత చేయాలో అంత చేశాడు, అతిగా చేయలేదు. చాలా నేచురల్ గా ఆ బైక్ నడిపే వ్యక్తిలాగే ఉన్నాడు. ఈ అమ్మాయి అయితే చాలా బాగుంది, అసెట్ అని చెప్పొచ్చు ఈ అమ్మాయి సినిమాకి. తను తీసుకున్న ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, అట్లాగే వీళ్ళిద్దరు లోలో పడినాక రొమాంటిక్ యాంగిల్ కానీ ఈ అమ్మాయి చాలా నేచురల్ గానే చేసింది. స్క్రీన్ లో కూడా అందంగా ఉందన్నమాట. సో వీళ్ళిద్దరే ఈ సినిమాకి అసెట్. వీళ్ళిద్దరి వల్లనే సినిమా చూడదగిందిగా మనకు కనిపిస్తుంది. అంటే ఇది ఒక రకమైన ఎమోషనల్ జర్నీగా చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా అలాగా వీళ్ళిద్దరి మధ్య ఇది అవుతుంది. సెకండ్ హాఫ్ కంప్లీట్ ఎమోషనల్ జర్నీలోకి వెళ్ళిపోతుంది. ఈ ఎమోషనల్ జర్నీతో మనల్ని కూడా తీసుకెళ్ళిపోతారు. సో ఇది ఇటు రైటర్ గా, డైరెక్టర్ గా చేశాడు. అట్లాగే పెర్ఫార్మెన్స్ ద్వారా కూడా ఆడియన్స్ ని ఆ ఎమోషనల్ జర్నీలోకి మనల్ని తీసుకెళ్లారు. అంటే మనం ఇలా కూర్చొని అలా ఉండకుండా మనం కూడా ఇన్వాల్వ్ అవుతాం. దీంట్లో చెప్తాను. సో ఆర్టిస్టులు బాగా చేశారు. ఇంకా యోగి బాబుకి పెద్ద, మామూలుగా అయితే యోగి బాబుకి కామెడీ ఉంటుంది, కానీ దీంట్లో పెద్ద కామెడీ లేదు. అట్లాగే రాజీవ్ కనకాల ఓకే రెగ్యులర్ ఫాదర్ గా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే మ్యూజిక్ సాంగ్ ఇలాంటి దానికి మంచి సాంగ్స్ కానీ ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. అది లెట్ డౌన్ అని చెప్పొచ్చు. సాంగ్స్ పెద్దగా లేవు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే కొన్ని చోట్ల చాలా బాగుంది, కొన్ని చోట్ల ఇంకా బాగుంటే అనిపిస్తుంది. సో అందువల్ల మ్యూజిక్ దీనికి బాగా ఉండాల్సింది మ్యూజిక్, సాంగ్స్ కానీ దీంట్లో ముందుగానే హిట్ అయింటే ఈ సినిమా ఎలివేట్ అయింది. అట్లాగే కపుల్ ఫ్రెండ్లీ అనేది కూడా అంత గొప్పగా టైటిల్ జనాలకి ఏంద్రా ఇది అని ఉంది. సో టైటిల్ కూడా దీనికి మైనస్ అని చెప్పాలి. అట్లాగే మ్యూజిక్ కూడా అంత గొప్పగా లేదు. విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. విజువల్స్ ఎఫెక్టివ్ గా తీశారు. అంటే ఇంటీరియర్స్ కాదు, ఎందుకంటే లొకేషన్స్ అక్కడక్కడ బైకులు తిరిగినట్టుగానే ఉంటది, కానీ వాటిని అన్నిటిని కూడా కెమెరా వర్క్ అయితే చాలా బాగుంది. సో ఓవరాల్ గా పెర్ఫార్మెన్సెస్, సెకండ్ హాఫ్ ఎమోషనల్, ఇది క్లైమాక్స్ కూడా
ఇంట్రెస్టింగ్ ఉంది. కాకపోతే ఎంతమంది కనెక్ట్ అవుతుంది అనేది ఒక డౌట్ ఉంది. ఇక మైనస్లు చెప్పాలంటే రొటీన్ కథ అంటే ఇట్లాంటివన్నీ చూసిన ఇదే ఉంటుంది మనకి, కొత్తదనం అయితే ఏమి కనబడదు. అట్లాగే చాలా మందికి స్లోగా అనిపించే అవకాశం ఉంది. మాస్ ఆడియన్స్ కి ఎంత మాత్రం ఇది ఎక్కుతుంది అనేది డౌటే. కానీ ఫ్యామిలీస్ కి, అర్బన్ కి, యూత్ కి మాత్రం ఇది ఉంటుంది. ఒక ఫీల్ గుడ్ ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్ అయితే మనకి వస్తుంది. నా రేటింగ్ 3/5. ఇంకొక విషయం చెప్పడం అంటే ఇది ఫట్టన్ అయిపోతుంది, 2 గంటల సినిమా అన్నమాట. చూసినట్టే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా థియేటర్ లో చూడదగిన సినిమా. ఓకే, ఓకే, రైట్. థ్యాంక్ యూ.